ఒక చిన్న పల్లెటూరు. సో అక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దేవత వచ్చేసి గంగమ్మ తల్లి. అండ్ మా అత్తమ్మ వాళ్ళు ఉన్న ఊరిలో ఊరి చివరన గంగమ్మ గుడి ఉంది. సో అందుకని చెప్పేసి మేము అక్కడ తీయించుకోవడానికి వెళ్ళాము. అండ్ ఎందుకు తీయించుకున్నామంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మొదటి నుంచి వచ్చే ఆచారం ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ పాప కానీ బాబు కానీ ఉంటారో వాళ్ళకి 11 months వస్తాయో అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పాపతో సహా అలా ముగ్గురు తల వెంట్రుకలు అమ్మవారికి ఇవ్వాలన్న ఒక ఆచారము పెద్దల నుంచి వస్తుందంట. సో అందుకని చెప్పేసి నేను ఇవ్వాల్సి వచ్చింది. అండ్ దీనికి ఇంకో రీజన్ కూడా ఉంది. అండ్ అదొక చిన్న పర్సనల్ రీజను. సో అందుకని చెప్పేసి నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా నా వెంట్రుకలు ఇవ్వడానికి నేను ఇష్టపడ్డాను కాబట్టి నేను ఆ రోజు ఇచ్చాను. అండ్ అందరూ కామెంట్స్లో ఏం పెడుతున్నారు, మీరు గుండు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయము అలా మాట్లాడుతున్నారు. సో నేను దానికి ఒక విషయం చెప్తాను. అండ్ గుండు ఇవ్వడం అనేది ఒక పెద్ద విషయం కాదు. దాన్ని మనస్ఫూర్తిగా గుండు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనుకోవడమే పెద్ద గొప్ప. అది దాంట్లో మళ్ళీ అమ్మవారికి మనం ఎంతో ఇష్టంగా పెంచుకున్న మన వెంట్రుకల్ని అమ్మవారికి సమర్పించడం అనేది ఇంకా అదొక పెద్ద గొప్ప విషయం అన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఎవరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నన్ను ఇంత పాజిటివ్ వైబ్లోకి తీసుకొచ్చినందుకు. అండ్ మీరు ఎప్పుడైనా గుండు చేయించుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి, అక్క మీరు ఒరిజినల్ వాయిస్ ఆడియో ఉంటుంది కదా దాన్ని పెట్టండి అక్క అని చెప్పేసి ఒక సబ్స్క్రైబరు కామెంట్ చేశారు. సో వాళ్ళకి నేను సారీ చెప్తున్నా. ఎందుకంటే నేను ఆడియో పెట్టడానికి నేను అక్కడ ఏం మాట్లాడలేదు. మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటూనే నేను అమ్మవారికి నా వెంట్రుకలు సమర్పించాను. సో సారీ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ నేను గుండు కొట్టించుకునేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా అడిగినారు. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఐ హ్యాడ్ బీన్ హ్యాపీ అనమాట. ఎందుకంటే అమ్మవారికి నేను ఇచ్చే అదృష్టం వచ్చిందన్న ఒక ఆలోచనతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడో 4 years అప్పుడు నేను తీయించుకున్నాను. అప్పుడు నాకు అంతగా తెలియదు. కానీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేను మళ్ళీ ఇప్పుడు తీయించుకునే అవకాశం వచ్చిందని చెప్పేసి నేను అంతగా ఆలోచించలేదు. సో అయితే సంతోషంగానే ఉన్నాను. అండ్ నేను ఒక్కటిగానే చెప్పగలను, నేను అమ్మవారికి ఎప్పుడైతే అమ్మవారికి సమర్పించానో అది నా నమ్మకము. ఎప్పుడైతే సమర్పించానో నాకు ఇంట్లో కానీ మా ఫ్యామిలీస్ అంటే నా ఫ్యామిలీ సైడ్ కానీ నా ఇంట్లో కానీ ఒక చిన్న పాజిటివ్ అనే వైబ్ అనేది ఒకటి అనిపించింది. అండ్ ఈ వెంట్రుకల్లో అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా పుట్టింటి నుంచి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏదైతే శారీ పట్టు వస్త్రాలు తెస్తారో అవి మేము వేసుకోవాలి. అండ్ అమ్మ వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చిన శారీ అని వేసుకోవాలన్నమాట. సో నేను గుండు చేయించుకున్న తర్వాత నేను ఆల్మోస్ట్ పిక్స్ అంటూ ఏం దిగలేదు. అంటే వీడియో కూడా అంతగా ఏం తీయలేదు. సో నేను 2 పిక్స్ తీసుకున్నాను. అవి నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. అండ్ హియర్ ఈజ్ 1 వీడియో. అండ్ నేను మా హస్బెండ్ ఒక వీడియో తీసుకున్నాము. అది వచ్చేసి ఇది. అండ్ మేము ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా మేము గుండు అయిపోయిన తర్వాత అలానే ఇంట్లోకి వెళ్ళకూడదు కాబట్టి అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన శారీతో మేము కట్టుకొని ఉండాలన్నమాట. అంటే పుట్టింటి శారీ అనమాట. సో మేము అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళు పెట్టిన శారీ మేము కట్టుకొని ఉండాలి ఆ రోజు. సో ఇక్కడ నేను మా తమ్ముడు వాళ్ళు అండ్ నేను అమ్మ వాళ్ళు పెట్టిన శారీ వచ్చేసి ఇది. దాంతో కూడా నేను అంత వీడియో ఏం తీసుకోలేదు. ఒక పిక్ తీసుకున్నా, పిక్ ఈడ ప్లే చేశాను. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. అంటే అప్పుడే పాప కొంచెం చిరాకులో ఉంది. సో అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో మేనమామ వచ్చేసి చెవులు కుట్టియాలి. కానీ చిన్న పాప కదా 3 years తర్వాత అలా పెడదాంలే అని అనుకున్నాము. సో అందుకని చెప్పేసి మా తమ్ముడు అలా చెవులకు అంటిస్తున్నాడు అంటే కమ్మలు. అండ్ నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బై ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.